అమెరికా అల్లాడిపోతుంది. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు ఆ దేశంలోనే నమోదవుతున్నాయి. 34,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక న్యూయార్క్లోనే 2 లక్షల మందికి కరోనా సోగ్గా అందులో 14,000 మంది మరణించారు. దీంతో మే 15 వరకు లాక్డౌన్ పొడిగించారు. గత 24 గంటల్లో అక్కడ 606 మంది చనిపోయారు. చైనా నుండి భారత్ 6.5 లక్షల మెడికల్ కిట్లు దిగుమతి చేసుకుంది. అందులో ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు, ఆర్ఎన్ఏ టెస్ట్ కిట్లు ఉన్నాయి. రాబోయే 15 రోజుల్లో మరో 20 లక్షల వైద్య సామగ్రి ఇండియాకు రానుంది. కరోనా టెస్టులను వేగవంతం చేసేందుకు ఈ కిట్స్ ఉపయోగపడనున్నాయి. కాగా ఈ నెల 5న చైనా 1.70 లక్షల పీపీఈ కిట్లను ఇండియాకు ఉచితంగా ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగం పూర్తిగా స్తంభించిపోగా ఒలింపిక్స్, టెన్నిస్, గ్రాండ్ స్లామ్ సహా పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ఐపీఎల్ కూడా వాయిదా పడగా శ్రీలంక బోర్డు బీసీసీఐకి ఒక ప్రతిపాదన పెట్టింది. మా దేశంలో కరోనా ప్రభావం లేదని, మా దేశంలో ఐపీఎల్ నిర్వహించండి. బీసీసీఐకి ఈ ప్రతిపాదన నచ్చితే ప్లేయర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లంక క్రికెట్ అధ్యక్షులు షమీ సిల్వా తెలిపారు. లాక్డౌన్ పొడిగింపుపై ఈ నెల 14న ప్రధాని మోదీ చేసిన ప్రసంగం రికార్డు సృష్టించింది. ఈ లైవ్ ను 20.30 కోట్ల మంది టీవీలో వీక్షించారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రకటించింది. లాక్డౌన్ 1 ప్రసంగాన్ని ఇది బ్రేక్ చేసిందని బార్క్ స్పష్టం చేసింది. లాక్డౌన్ ప్రసంగం 199 ఛానల్స్ లో లైవ్ రాగా 13.30 కోట్ల మంది వీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. దేశ ఆర్థిక పరిస్థితి, మరో ప్యాకేజీ ప్రకటనకు సంబంధించిన అంశాలపై వీరి మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. గత ప్యాకేజీ ద్వారా పేద ప్రజలను కొంతమేర ఆదుకున్న కేంద్రం వలస కూలీలకు ప్యాకేజీ, పరిశ్రమలు, కార్పొరేట్ సహా ఇతర కంపెనీలు, పర్యాటక రంగం కోసం మరో ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోంది. అయితే రాజస్థాన్ అజ్మీర్ సమీపంలోని మాయాపూర్ గ్రామస్తులు కొత్తగా ఆలోచించారు. బయట నుండి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని తేలిగ్గా గుర్తించేందుకు వీలుగా గ్రామస్తులందరూ గుండ్లు చేయించుకున్నారు. దీనివల్ల కొత్త వారిని గుర్తించడం సులభమని, వెంటనే వారిని పంపించేందుకు వీలవుతుందని వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరగా 11 మంది కారణంగా 106 మందికి వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ఒక్కరి ద్వారానే 20, 15, 14 మంది చొప్పున కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. వీరిలో 6 నెలల పసికందు నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారికి చెందినవే. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 23 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,387కు చేరగా 437 మంది మరణించారు. ఇక ఈ కేసుల్లో 11,201 యాక్టివ్ కేసులు ఉండగా 1,749 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముంబై నగరంలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా మరో 11 కరోనా కేసులు నమోదు కావడంతో అందరిలో భయాందోళన నెలకొంది. ఇప్పటి వరకు ధారావిలో కరోనా కేసుల సంఖ్య 71కి చేరింది. అటు మృతుల సంఖ్య 8కి చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు బదిలీ చేసేలా ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇక నుంచి నేరుగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం మాత్రమే ఖర్చు చేసేందుకు వీలుగా జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 21న పోలవరం అథారిటీ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై చర్చ సాగనుంది. ఢిల్లీలో ఓ పిజ్జా డెలివరీ బాయ్ కు కరోనా రావడం కలకలం రేపుతోంది. అతడితో కాంటాక్ట్ లో ఉన్న 17 మంది ఇతర డెలివరీ బాయ్స్, వాళ్ళందరూ డెలివరీ ఇచ్చిన ప్రజలను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 72 మందిని గుర్తించి క్వారంటైన్ కు తరలించిన అధికారులు వారిలో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే వీళ్లను కలిసిన వారిని కూడా క్వారంటైన్ కు తరలించనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోశియం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ సిద్ధమవుతోంది. ఇందులో బాలయ్య, రాణా కలిసి నటించబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ బాలయ్య ఆసక్తి చూపడం లేదని, దీంతో బాలయ్య స్థానంలో వెంకటేష్ ను తీసుకోవాలని సినిమా యూనిట్ భావిస్తోందట. ఇందులో వెంకటేష్ తో పాటు రాణా నటించనున్నాడని ప్రచారం సాగుతోంది.